ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. రౌస్ రెవెన్యూ కేసులో నేడు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత విచారణకు హాజరు కానున్నారు. విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్ బయలుదేరతారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు ఏ టైంకు రానున్నారు? బీఆర్ఎస్ శ్రేణులు అలాగే ఏ విధమైన ఏర్పాట్లు చేశారు ఇన్విటేషన్ కి? సాయి మాధవి నిన్న తిహార్ జైలు నుంచి అక్రమంగా అరెస్ట్ అయ్యి మద్యం పాలసీలో విడుదలైన ఎమ్మెల్సీ కవితకు సాదర స్వాగతం పలికారు. నిన్న ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోని వసంతపూరి లోని కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నైట్ అంతా కూడా అక్కడే ఉన్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు నిన్న. ఆ తర్వాత ఇవాళ ఉదయము కొంతమంది ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అంతేకాకుండా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వచ్చి కలుస్తారని చెప్పేసి సమాచారం అందుతుంది. ఇతర పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి కవితను పరామర్శిస్తారు. ఏదైతే గతంలో ఈడీకి సంబంధించి, సిబిఐకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితకు గతంలో కూడా చాలా మంది మద్దతు తెలిపారు. ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఆనాడు ఈడీకి సంబంధించి ప్రాంతీయ పార్టీని దెబ్బకొట్టేందుకే అరెస్ట్ చేసిన చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఆరోపించారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా వచ్చి కలుస్తారని తెలుస్తుంది. 2:45 విస్తార ఫ్లైట్ లో అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో ఇప్పటికే స్వాగత ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీఆర్ఎస్ అంతా కూడా వచ్చి ఎమ్మెల్సీ కవితకు స్వాగత ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి ఏదైతే ఈడీకి సంబంధించి కావచ్చు, సిబిఐకి సంబంధించి దర్యాప్తు బృందాలు పారదర్శకంగా చేయలేదు, కావాలని ఇన్ని రోజులు కాలయాపన చేశాయని చెప్పేసి కూడా నిన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన త్రిసభ్య ధర్మాసనం కూడా నిన్న తీర్పునిచ్చిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో బీఆర్ఎస్ శ్రేణులు చెప్పినాయో అదే విధంగా ఇవాళ కరిగిన ముత్యంలా బయటకు వస్తుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు, పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాకను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్వాగతిస్తున్నారు. రాష్ట్ర మహిళలు అంతా కూడా, మహిళా శక్తులు అంతా కూడా ఇవాళ కవిత రాకను స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 5 గంటల ప్రాంతంలో శంషాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్వాగత ఏర్పాట్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇతర కార్యకర్తలు, జాగృతికి సంబంధించిన వారంతా కూడా వచ్చి స్వాగతం పలికే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఏదైతే కవిత తిహార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే నన్ను ఎంతో ఇబ్బంది పెట్టడం చూసిర్రు, నాకు 18 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులకు గురి చేయలేదు కావాలని ఒక కక్షపూరిత కుట్రలో భాగంగా నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను ఎంత ఇబ్బంది పెడితే నేను అంత ఎదుగుతా అని చెప్పేసి కూడా ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకు మరోసారి కూడా హైదరాబాద్ లో భారీ స్వాగతం లభించనుంది. 2:45 ఏదైతే ఇక్కడ వసంతపూర్ నుంచి 1 గంటలకి వసంతపూర్ నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటే అక్కడ శ్రేణులంతా కూడా స్వాగతం పడుతుంది. ఇవాళ కూడా మరికొంతమంది నేతలు, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయి మరి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.